హాయ్ ఎవ్రీవన్. నేను ఈ వీడియోలో గోలీ బిర్యానీ చూపిస్తాను. వెజిటేరియన్స్ కోసం చేసేదన్నమాట. దీనికోసం మనం నానబెట్టిన శనగలు తీసుకోవాలి పచ్చివే. అందులో జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీస్ అండ్ మీడియం సైజ్ ఆనియన్ వేసి అంతా మిక్స్ చేయాలన్నమాట. ఆ శనగల మిక్స్చర్లో ధనియాలు, జీరా అండ్ కొంచెం పెప్పర్ కూడా వేసి అవన్నీ కొంచెం గ్రైండ్ చేయాలన్నమాట. అది కూడా ఈ శనగల మిక్స్చర్లో మనం కలిపేసి బాల్స్ లాగా చేయాలి. అందులో సాల్ట్ అండ్ సోడా కూడా వేస్తాం ఆ మిక్స్చర్లో. అవంతా కలిపి ఇలా బాల్స్ చేయాలన్నమాట. ఈ బాల్స్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. మనం సోడా కూడా వేస్తాము, అందుకని కొంచెం ఉబ్బుతాయి ఈ బాల్స్ అవి. ఈ మిక్స్చర్ని అంతా మనం బాల్స్లా చేసుకొని ఫ్రై చేసేసి ఇవి బిర్యానీలో యాడ్ చేయాలి. ఫస్ట్ అయితే మనం బాల్స్ రెడీ చేసేసుకున్నాము. ఈ ప్రొసీజర్లోనే కీమా కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు మనం బిర్యానీ రెడీ చేసుకోవాలి. పాన్ పెట్టి అందులో ఆయిల్ అండ్ గీ కూడా వేసి అది వేడెక్కిన తర్వాత మనం బిర్యానీకి వేసే మసాలాలు లైక్ బే లీఫ్, చెక్క ఇవన్నీ వేస్తాం కదా, బిర్యానీ ఫ్లవర్ అవన్నీ వేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేయాలన్నమాట. అది ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలన్నమాట. ఒక 2 స్పూన్స్ అలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయచ్చు. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేయాలి. మా ఫ్రెండ్ కుకింగ్ చాలా బాగా చేస్తుంది. లీనా అనమాట తను. తన దగ్గరే మేము నేర్చుకుంటూ ఉన్నాము. ఆ రైస్లో సాల్ట్ యాడ్ చేసేసి కొంచెం ఫ్రై అవనిచ్చి వాటర్ యాడ్ చేసేయాలి. నార్మల్ బాస్మతి రైస్కి అయితే 1కి 1.5 వేస్తాం కదా, అలా వేసేసి రైస్ అంతా కుక్ చేసేసుకోవాలి. రైస్ కుక్ అవుతూ ఉండగా ఆల్మోస్ట్ అయిపోతున్నప్పుడు కూడా మనం కావాలంటే బాల్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే. లేదంటే రైస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత పైన బాల్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. రైస్ని మనం ఫ్రైడ్ ఆనియన్స్తో అండ్ కొరియాండర్తో కూడా వేసుకుంటే గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అయితే నేను పిన్నిడ్ కామెంట్లో ఇస్తాను.